సాంబార్ సాదం లేదా సాంబార్ అన్నం. సో ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకోండి. అండ్ అందులో వచ్చేసి కందిపప్పు హాఫ్ గ్లాస్, 25% పెసరపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటాస్ సన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలి. ఇక టమాటాస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన బీనీస్, మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఇక అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes పాటు ఇలా సిమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత ఇందులో ఉప్పు, కారం, అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇక కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి, హైలో మాత్రం పెట్టకండి, మాడిపోతుంది. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము వాష్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, దీన్ని అయితే యాడ్ చేసేసుకొని ఒక 1 minute పాటు సిమ్లో ఉంచుకొని ఇలా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాంబార్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 minute పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. చింతపండు రసంతో కలిపి 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా వస్తూ చాలా బాగుంటుంది. సో అందువల్ల అలా చేసుకోవాలి. 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మిగా ఉంటుంది, టమ్మే ఫుల్గా ఉంటుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి కానీ ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి, పైనే అదిరిపోతుంది, టెంపుల్ స్టైల్లో వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.